మీ మొత్తం ఈ బస్తీలో 200 ఇళ్ళకి పైగానే ఉన్నాయంట. 125 ఇళ్లకైతే నోటీసులు ఇచ్చిరంటున్నారు. ఇదంతా కూడా చెరువులకు సంబంధించిన జాగాని ఆక్రమించి ఇక్కడ ఇల్లుల నిర్మాణం జరిగింది అంటున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? మీకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు? మీ చేతికే వచ్చి ఇచ్చిరా? ఎవరు వచ్చి ఇచ్చారు? మేము తీసుకోలేదు, ఆడు పెట్టిపోయినారు అంతే. తీసుకోలేదు మేము ఎవరము, అది పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అక్కడ మేము తీసుకోలేదు తీసుకోలేకుంటే గేటుకి పెట్టేసిపోతున్నారు వాళ్ళు. మేము ఇప్పుడు తర్వాత ఉండి మేము కంప్లైంట్ ఇచ్చినా మీకు కులగొట్టేస్తారు అని అంటే, ఇన్ని సంవత్సరాల నుండి మేము పిల్లలు పెట్టుకొని జల్లు పెట్టుకొని మా మొగుళ్ళు వచ్చినా మేము ఈయన పడ్డాము, ఈయన చేస్తున్నాము, 4 నెలలు పని చేసుకొని బతికే వాళ్ళము. మేము ఎట్లా ఇప్పుడు రోడ్డు మీద వాడాలా? దీన్ని గెలిపించినామా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. 30 గజాలే మేడము, 30 గజాలే కాదు, 30 గజాలు జాగా నువ్వు ఎట్లా కూలగొడతావు? నువ్వు అన్నీ చూసేసారు, అన్నీ ఉన్నాయి. ఇంటి ట్యాక్స్ కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం మేడం. ఏం కడతలేము, గవర్నమెంట్కి చెప్పు. అటప్పుడు ముందు చెప్పుంటే నువ్వు కట్టప్పుడు కట్టొద్దని అప్పుడు కట్టుకున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాల కింద ఇక్కడ అన్ని నిర్మాణాలు జరిగినాయి? ఈ మధ్య కాలంలో కట్టినటువంటి ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఈ మధ్యకాలం ఏం లేదు. ఇప్పుడే నోటీసు రావడం వచ్చిన ఆయన. ఇప్పుడైతే ఏ ఇల్లు కట్టలేదు మేడం, ఏ ఇల్లు కట్టలేదు అసలు లేదు. కట్ట కూడా వేసిపించిండ్రు. ఆ కట్ట దాటి ఎవరు పోతలేరు, చేస్తలేరు అంతే. ఇక్కడ మీకు అంది పట్టాలు ఏ గవర్నమెంట్ హయాంలో ఇచ్చిరమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు ఏం పని చేసుకొని బతుకుతుంటారు? ఇళ్ళలో పని చేస్తాను. నాకు ఒక కొడుకు బిడ్డ, నాకు భర్త లేడు. ఈమె మా అత్తమ్మ. నాకు భర్త లేడు, నేను ఇళ్ళలో పని చేసుకొని నేను బతుకుతాను అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు. ఇగో ఇది మా ఇల్లు, రేకుల ఇల్లు. ఇదే ఇల్లు 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. మరి హైడ్రా అనేది నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత దాని తర్వాత కార్యక్రమం ఎట్లుంటుంది, కార్యాచరణ ఎట్లుంటుందో మీకు తెలిసిందే. సో జేసీపీలు తెస్తారు, ప్రొక్రైనర్ తెచ్చేసి ఇంకా ఇల్లు గుళ్ళగొట్టడం అనేది ఉంటుంది. ఎందుకంటే పాలమూరు జిల్లాలో మీకు అయిన సంఘటన తెలిసిందే. సో రేకుల ఇళ్ళనే సో రాత్రికి వచ్చేసి కులగొట్టి పోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మీకు కూడా నోటీసులు అందింది, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ముందు మేడం మేము ఆ నోటీసు ఇట్లా వచ్చి అది జేసీపీ తీసుకొచ్చింది అంటే ఇన్నే వండుకొని ఇన్నే చేస్తాం. చంపిన తర్వాత ఏమైనా చేసుకోలేం మేడం. మనం చంపమాను, మా జాగాలే బొంద పెట్టి తీసుకోమని అంతే. అంతకు మించి మాకేం లేదు మేడం. మమ్మల్ని ఇన్నే పుట్టి నా పిల్లలు ఇన్నే పెరిగి పెద్దగా అయ్యారు. నా అత్తమామ చేసి తీసుకొచ్చి ఇన్నే కానీ అంతకు మించి అయితే ఏం లేదు. మమ్మల్ని చంపి తీసుకోమాను. మాకు కేసీఆర్ చేసినంత మట్టుకు రేవంత్ 6 నెలల నుంచి మాకేం చేయలేడు మేడం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. కేసీఆర్ అన్ని విధాలుగా చేసిండు. మాకు నీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, రోడ్డు లేకుండే, ఇదంతా బురద ఉండే మేడం. అయినా కానీ మేము మాకు అన్నీ చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు మేము బాధపడలే, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం మేము. ఇప్పుడు ఇంటికి నల్ల కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయా? మీరు అన్ని బిల్లులు కడతారా? బిల్లులు అన్ని ఉన్నాయి మేడం, అన్ని కడతాం మేడం. అన్ని కట్టంగా కూడా ఇది అన్ని ఎందుకు వచ్చినాయి మేడం? అన్ని రోడ్లు ఎప్పుడు పడ్డాయమ్మా? ఏ గవర్నమెంట్ హయాంలో పడ్డాయి ఇక్కడ రోడ్లు? ఈ రోడ్డు అంటే కేసీఆర్ ఉన్నప్పుడే 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద పడ్డాయి మేడం. అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కసారి వేసిండు అన్నాడు కేసీఆర్ అయితే మాకు చాలా న్యాయం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అంటే ఆయన గవర్నమెంట్ హయాంలో మీకు ఏం చేసిండు? అన్ని మంచి పని చేసిండు, అన్ని చేసిండు మేడం. ఏం చేయలేదని కాదు, రోడ్లు వేసిండు, కరెంట్కి ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు. వాటర్ ఇక్కడ రాకున్నా కానీ వాటర్ ట్యాంకులు ఇడికి తెప్పించి మాకు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి డ్రమ్ములు నింపించిండు. మాకు నీళ్ళు మాకు బండ్లు గండాకి నుంచి పోయి గండాకి తెచ్చుకుంటుంటే నీళ్ళు ఒక్కొక్క బిందె వారం ఒక బిందె నీళ్ళు పట్టుకునే వాళ్ళం ఉన్నాం మేము. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి పత్రం అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి పత్రం. సో 1987లో జారీ చేసిండ్రు ఇది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడనే నివాసం ఉంటున్నటువంటి సో గ్రామ పంచాయతీ కింద ఇచ్చినటువంటి సో పత్రం. వీళ్ళు ఇంటి ట్యాక్స్ కూడా పే చేసినటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకి సంబంధించిన ఇంటి పత్రాలు కావచ్చు, లేదంటే వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సులు కావచ్చు, వాళ్ళు కడుతున్నటువంటి కరెంటు బిల్లులు, అట్లాగే నల్ల బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పత్రాల్లో అయితే పొందుపరుచున్నాయి. మరి ఇవన్నీ ఉన్న తర్వాత మరి వీటికి ఈ కరెంటు బిల్ కూడా ఉంది. ఈ మనం కొంచెం జూమ్ చేయి. సో వీటన్నింటి విషయంలో వీళ్ళు ఇంత ప్రాంప్ట్గా ఉన్నప్పటికీ మరి
సో నిజంగానే చెరువులను కబ్జా చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు గనక చేస్తే మరి అధికారులు వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినట్టు, మరి అధికారులు వీళ్ళకి కరెంట్ కనెక్షన్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి నల్ల కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఇచ్చినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు సీసీ రోడ్డు కూడా వేసినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రతి ఒక్క ఏరియాల్లో కూడా సీసీ రోడ్ అయితే ఈ బస్తీల్లోనైతే మనకు కనిపిస్తుంది. ఇది అర్జన్ బస్తీ, 250కి పైగా ఇల్లులు కుటుంబాలు ఇక్కడ నివసిస్తాయి. ఇల్లులు కూడా అంతే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇల్లులు చూస్తే చాలా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇల్లులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేకుల ఇల్లులు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయినటువంటి ఇల్లులు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి ఇల్లులు మాత్రమే బిల్డింగ్ వరకు వెళ్ళినాయి. మిగతా అన్ని ఇల్లులు కూడా రేకుల ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. మరి అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇల్లులు కనిపిస్తున్నాయి.